2025 సంవత్సరం మే నెలలో 12వ రాశి ఆఖరి రాశి మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అవన్నీ కూడా ఇప్పుడు గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 సంవత్సరం మే నెల చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశికి 2 సంవత్సరాల 6 మాసాల నుంచి కూడా ఏలినాటి శని జరుగుతుంది. అయితే ఈ రాశి వాళ్ళకి ఈ పెళ్ళి కాక వయస్సు మారిపోతున్నా కూడా ఇప్పుడు పెళ్ళి అవడానికి బాగా అవకాశం ఉంది. తర్వాత రవి బాగున్నాడు, కేతువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. ఈ 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. గురువు అర్ధాష్టమంలో ఉన్నాడు, అనవసరమైన ఖర్చులు వస్తాయి. శని జన్మంలో ఉన్నాడు, అనవసరమైన దండగమారి ఖర్చులు వస్తాయి. ఎటువంటి ఖర్చులు అంటే ఏం లేదు, ఎవరో సిగరెట్ తాగిపోతుంటే నీ గుడ్డల కాలి నీ ఒళ్ళు కూడా కాలిపోతుంది. నువ్వు చేసుకుంది కాదు, శాంతం కాలి ఒళ్ళు కాలిందాక నీకు అర్థం కాదు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వాళ్ళు. వీళ్ళు మీ జాతకం చూపించుకొని జాతక రీత్యా ప్రవర్తించండి, ఎక్కడా తొందరపడదాకండి. ఈ మీనరాశి కూడా చాలా విశేషమైన రాశి. మరి విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తాడు. మొట్టమొదటి రాశి అవతారం చేప, మత్స్యకూర్మవరాహస్య మత్స్యావతారం ఎత్తాడు. అటువంటి మంచి రాశి, పూర్వజన్మలో పుణ్యం చేసుకున్న రాశి. ఏదో కించిత్ పాపం వల్ల ఇప్పుడు మీరు ఇబ్బంది పడవచ్చు, కానీ ముందు రోజులు చాలా బాగుంటాయి. మీ వంశ ప్రతిష్ట నిలబడతాయి, మంచి అభివృద్ధి పొందుతారు. ఇవన్నీ పొందాలంటే శనికి 19,000 జపం, నల్ల నువ్వులు దానం. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా నేను చెప్పబోయేది ఒకటే, మరి ఒక్కోడు చాలా గొప్ప పనులు చేశామని చెప్పుకుంటారు బయటికి పోయి. ఒక ఉంది, వాళ్ళ ఇంట్లో అసిస్టెంట్ ఉన్నాడు. ఆ అసిస్టెంట్ ఉంటే ఇంటి యజమాని ఏం చేశాడంటే, పరాయింట్లో ఫంక్షన్ అయింది, ఆ ఫంక్షన్కి పోతూసే వాడు వస్తాడు, వాడికి అన్నం పెట్టు, వాడు షాపులో కూర్చొని వ్యాపారం చూసుకుంటాడు అని చెప్పి వెళ్ళాడు. వాడు వెళ్ళంగానే బయలుదేరింది. ఆ గుమస్తా మాత్రం రాలేదు. వాడు పెద్ద మేధావి కాదు, తల్లి తండ్రి లేరు, ఉన్నా ఉపయోగపడేవాడు కాదు, వాడి మాటలు కూడా సరిగా రావు. వీళ్ళంతా అన్నం పెడితే వాడి దగ్గర పడుంటున్నాడు. తిండి పడక నిద్ర అన్నీ అక్కడే. నోరు చెప్పుకునే శక్తి లేనివాడు. శుభ్రంగా మూడు ముందెళ్ళాడు, పెళ్ళాలని కడతాడింది. వీడికి అన్నం లేదు, నీళ్ళు లేవు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏమమ్మా మీ ఆయన్ని నువ్వు వచ్చారు, మీ గుమస్తా రాలేదంటే, నేను అన్నం పెట్టలే, వాడి పొట్టగొట్టొచ్చా తప్పెట్లు కొట్టి డాన్స్ చేస్తుంది. అది మంచి పనా? నువ్వు ఎన్ని వందల మంచి పనులు చేసినా తినే అన్నం తినకుండా చేయటం, నోట మట్టి కొట్టడం చాలా తప్పు. ఒకడు ఏం చేస్తాడంటే పోతూ కాళ్ళ మట్టన్నా విస్తట్టు నేర్తాడు. ఏమిటంటే వాడు గొప్పవాడు అనుకుంటాడు. అటువంటి పనికిరాని పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పైన అధికారం ఎక్కువగా ఉంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని చిత్రహింస పెడతారు. ఒకప్పుడు నేను ఉద్యోగం చేసే చోట సాయిబుల పిల్లవాడు గొడవ చేస్తే వాడిని కొడితే, మరి కౌన్సిలర్ వచ్చాడు. వచ్చి పిల్లాడు కొట్టింది ఎవరంటే బలానా నన్ను చూపించారు, నేనే కొట్టా. నేను ఎవరో తెలుసా? నాకు తెలుసులే, కౌన్సిలర్ అని తెలుసులే అన్నా. ఎందుకు కొట్టావు అన్నాడు. నువ్వెవడు అన్నా. నీ కౌన్సిలర్ అని తెలియ, నువ్వు కౌన్సిలర్ అని తెలుసు, నాకు హెడ్ మాస్టర్ కాదు, ప్రెసిడెంట్ కాదు, సెక్రటరీ కాదు, వాచ్మ్యాన్ కూడా కాదు, అంతకంటే నా సిబ్బందికి అయితే నేను చెబుతా, నీకెందుకు చెబుతానన్నా. వీళ్ళు తీసుకెళ్ళి ఇంకో స్కూల్, జాయింట్ కమిటీ స్కూలు, అక్కడికి మార్చవయ్యా అన్నాడు. రాజీనామా వారసు వేసి వచ్చా. పిల్లలు మొత్తం ఎదురు తిరిగారు. చివరికి వచ్చి పొరపాటు అని అన్నాడు. పొరపాటు నీది పొరపాటు కాదు, నాది పొరపాటు కాదు, స్కూల్ది పెద్ద పొరపాటు. ఎందుకంటే ఉన్నటువంటి హెడ్ మాస్టరు
బలానా వాడు కొట్టాడని నా దగ్గరికి పంపించడం హెడ్ మాస్టర్ దౌర్బల్యం. వీళ్ళందరినీ మించిన మేనేజ్మెంటు ఇంకోడు ఆ గేటు దాటి లోపల రాయటం వాడి దౌర్బల్యం. నేను బతకగలను, ఎక్కడైనా బతుకుతా, రాజీనామా బారేస్తే వచ్చి చివరికి బతుక ఇంత చేస్తావు అనుకోలేదన్నాడు. ఏ వదిలిపోయి అంటే ఇంకో చోట ఉద్యోగం చేయని నమ్మకం ఏంటన్నాడు. నేను నా జీవితంలో బతుకుండగా ఉద్యోగం చెయ్యను అని రాసి సంతకం పెట్టి ఎర్ర ఇంకుతో రెడ్ ఇంకుతో సంతకం పెట్టి వచ్చాడు. కాబట్టి పై అధికారులు కింద వాళ్ళని వేధించు తింటాం. అది వదిలితే వాడు బతకలేరు, వాళ్ళు ఇంట్లో బతకలేరు, ఉద్యోగంలో బతకలేరు. ఇట్లాంటి దురాగతాలు మనుషుని మాత్రం బతకనియవు. ఏదో రోజు వాడు పడే హింస మామూలుగా ఉండదు, సామాన్యమైన హింస పడ్డు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లికి చెలగాటంట, ఎలుక్కి ప్రాణ సంకటంట. ఎలుకన పడితే తోక పట్టుకుంటూ అటు కొడుతుంది, ఇటు కొడుతుంది, గదిలో ఆ మూల ఈ మూల తిప్పుతుంది. ఒక్కసారి చంపితే పాపంలా దాన్ని వేధించి నేలకేసి కొట్టి ఒళ్ళంతా గుల్ల ఎట్టుగా చేసి చంపుతుంది. వాళ్ళ ఉద్యోగాల్లో కూడా పై అధికారులు కింద అధికారులను ఆ విధంగా వేధించడం ధర్మమా అధర్మమా? నేను చెప్పేది ధర్మమా అధర్మమా? మీరు చేసేది ధర్మమా అధర్మమా? దానివల్ల మీరేమి ఇబ్బంది పడతారు? ఇదంతా గ్రహ బాధలు వచ్చేది దీనివల్లే. అది గుర్తుంచుకోండి. స్వస్తి.